ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. కంబాపల్లి వద్ద రెండు బైకులు ఎదురెదురుగా అతివేగంతో ఢీకొట్టాయి. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుడు సైదులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉప్పల్లో దారుణం చోటు చేసుకుంది. డాక్టర్ లేకుండానే నర్సులు ప్రసవం చేయడంతో ఓ నవజాత శిశువు మృతి చెందింది. ఉప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ సమయంలో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఆందోళన చెందారు. అయితే డెలివరీ చేసే సమయంలో ఖచ్చితంగా గైనకాలజిస్ట్ డాక్టర్ ఉండాలి. కానీ ఎలాంటి వైద్యులు లేకుండానే నర్సులు ప్రసవం చేయడంతో శిశువు మృతి చెందినట్లుగా బాధితులు ఆరోపించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన నర్సులపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత కుటుంబీకులు డిమాండ్ చేశారు. ఎన్ని గంటలకు వచ్చారు హాస్పిటల్కి? ఒకటింటికి వచ్చా సార్. ఒకటింటికి వచ్చిన ఒకటింటి రాని నేను గవర్నమెంట్ దాంట్లో కోటి కన్నా ప్రైవేట్ అన్న పోతున్నానంటే నార్మల్ అయితే తిప్పుకున్నానా, నీకు ఇద్దరు అట్లా తిప్పుకున్నానా, నేను ఇక్కడ నార్మల్ చేస్తా అని అన్నా. దీనివల్ల నా బిడ్డ పెద్ద ఆఫీసర్ అయినా చిన్న ఆఫీసర్ అయినా కానీ నాకు పాప అయినా బేబీ అయినా ఎవరైనా పర్లేదు ఫస్ట్ కాదు. నా బిడ్డను 5 నెలలు తీసుకొచ్చుకున్న వాళ్ళ అత్తగారు మంచిది కాదు. నాకు ఎవరైనా పాప మంచిగా ఉండాలని చెప్పి ఆపరేషన్ చేసింది ఎవరు? నర్సు చేసింది. డాక్టర్ లేడా? లేదు. అడిగిరా మీరు? అడిగిన డాక్టర్ లేదు. నేను చేస్తానని అన్నది నర్సు. ఆమె చేస్తానదా లేకపోతే వాళ్ళ దగ్గర నుండి చేయించారా? ఆమె చేస్తుంది. ఎవరు ఉంటారు? మీరు ఎక్కడ ఉంటారు? మా సొంత ఊరు రెడ్డిగూడెం. మేము చైతన్య పడి ఉంటాం. ఓకే. వీడికి ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికి హాస్పిటల్కి చెకింగ్కి? 4 మాటలు వచ్చి. అసలు